శౌర్య ముచ్చట్లకు స్వాగతం. అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే మనము క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి కళ్యాణం ఎలా చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఉపయోగం ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి కదా. ఈ తులసి కళ్యాణాన్ని కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు మాత్రమే చేసుకుంటామన్నమాట. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేస్తాము. ఇలా చేయడం ద్వారా మనకి పాప నివారణ, అలాగే మోక్షము, అలాగే వివాహ సమస్యలు, మ్యారేజ్ లేట్ అయ్యే వాళ్ళు, అలాగే ఐశ్వర్యం కోసం, ఆనందం కోసం కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణము చేస్తామన్నమాట. తులసి కళ్యాణం ఎలాగ చేసుకోవాలి, విధి విధానాలు ఏంటి, పూజ ఎలా పాటించాలి, కళ్యాణం అసలు ఇంట్లో చేసుకోవచ్చా లేదా గుళ్ళో మాత్రమే చేయాలా అనే విషయాలను తెలుసుకుందాము. ముందుగా కార్తీకంలో వచ్చే ద్వాదశి రోజుని ఈ క్షీరాబ్ది ద్వాదశిని చేసుకుంటామన్నమాట. తులసి పూజ విశిష్టమైనది. ఇందులో మనకి ఐశ్వర్యము, అలాగే ఆనందం కోసం లక్ష్మీనారాయణ ఇద్దరిని తులసిలో అమ్మవారిని, అలాగే ఉసిరిలో నారాయణుని పూజిస్తామన్నమాట. పాప నివారణ కోసం ఈరోజు చేసే పూజ లేదా క్షీరాబ్ది ద్వాదశి తులసి కథను విన్నా కూడా పాపాలన్నీ పోతాయన్నమాట. మోక్షం కోసము మనము శివయ్యని ప్రార్థించే విధంగానే కార్తీకంలో ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేస్తే చాలా మంచిది. వివాహ సమస్యలు ఎవరికైతే తులసి కళ్యాణము చూడడం కానీ, చేయడం కానీ లేదా క్షీరాబ్ది ద్వాదశి కథ విన్నా కూడా వివాహం లేట్ అయ్యే వాళ్ళకి త్వరగా పెళ్ళవుతుంది. అలాగే పెళ్ళైన వాళ్ళకి, భార్యాభర్తలకి ఏదైనా గొడవలు, సమస్యలు ఉంటే అవన్నీ తీరిపోతాయి. పెళ్ళి కావాల్సిన వాళ్ళకి మంచి భార్యాభర్త దొరుకుతారనమాట. కోరుకున్న వాళ్ళు భార్యాభర్తగా దొరుకుతారు. సో కాబట్టి మనము తప్పకుండా ఈ తులసి కళ్యాణాన్ని కనీసం చూడడానికి లేదా కథ వినడానికైనా ప్రయత్నించాలన్నమాట. పూజా విధానం ఎలా అంటే ముందుగా మనం స్నానం చేసుకునేసి చక్కగా ఇంటిని, అలాగే పూజ గదిని, తులసి చెట్టు దగ్గర అంతా శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గులు వేసుకొని అమ్మవారికి, తులసి కోటకి పసుపు కుంకుమని అలంకరించుకొని ముగ్గులు వేసుకోవాలన్నమాట. తర్వాత తులసి కోట దగ్గర మనము ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ లేదా వస్త్రాన్ని సమర్పిస్తూ ఉంటాం కదా, అలాగా అమ్మవారికి సమర్పించాలి. పసుపు కుంకుమ, గాజులు కూడా అమ్మవారికి సమర్పించాలన్నమాట. ఎర్ర చీరని కూడా కొంతమంది సమర్పిస్తూ ఉంటారు. విష్ణుమూర్తిని స్వయంగా ఉసిరి చెట్టులోకి ఆ రోజు ఆవాహన చేసుకొని ఒక ఉసిరి కొమ్మని తెచ్చిపెట్టుకొని తులసి కోటలో వారిద్దరికీ పూజని అయితే చేసుకోవాలన్నమాట. జనరల్గా మనము ఇంట్లో వివాహం చేయాలి అంటే కొన్ని విధి విధానాలను పాటించాలి. అవి రాని వాళ్ళు చక్కగా సింపుల్గా ఇలాగా ఉసిరి కొమ్మను, అలాగే లక్ష్మి తులసిని పెట్టుకొనేసి ఒక చెట్టులో మనం చక్కగా కళ్యాణము పూజ చేసుకోవచ్చు అనమాట. లక్ష్మీదేవిని, అలాగే విష్ణు ప్రతిమ ఏదైనా ఉంటే వాటిని కూడా చెట్టు మొదల్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. దీపాలు వెలిగించుకొని పసుపు కుంకుమలు, గంధము, పూలతో అలంకరించుకొని ముగ్గులు వేసుకొని పూజను అయితే ప్రారంభించాలన్నమాట. ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. గణపతిని ఆవాహన చేసుకొని షోడశోపచార పూజలు, నైవేద్యము అన్నీ ఇచ్చి హారతి ఇచ్చిన తర్వాత తులసి అమ్మవారికి, అలాగే స్వామి అమ్మవార్లిద్దరిని ఆవాహన చేసుకొని షోడశోపచార పూజలన్నీ చక్కగా చేసుకోవాలన్నమాట. ఈరోజు మనము నైవేద్యంగా పాయసాన్ని నివేదించాలి. అలాగే విష్ణు సహస్రనామం, అలాగే తులసి కవచాన్ని జపించుకోవాలన్నమాట. తులసి కవచం రాని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరాన్ని జపించుకున్నా కూడా అంతే ఫలితం అయితే దక్కుతుంది. చక్కగా 2 దీపాలను వెలిగించుకొని ఇద్దరిని పక్కపక్కనే ఉంచుకోవాలి. ఎవరైతే తులసి కళ్యాణం చెయ్యాలి అనుకుంటున్నారో కొన్ని విధి విధానాలను పాటించాలి. అవి చేయలేని వాళ్ళు చక్కగా ఒక 9 పొరలు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి పసుపు కొమ్మను కట్టి ఉసిరి చెట్టుకు తాకించి తులసి అమ్మవారికి సమర్పిస్తే కళ్యాణం చేసిన ఫలితం వస్తుందన్నమాట. అది కూడా చేయలేని వాళ్ళు చక్కగా రేపు సాయంత్రము టెంపుల్స్ అన్నిట్లో, విష్ణు ఆలయాలన్నింటిలో కళ్యాణం చేస్తారు. అక్కడికి వెళ్ళి వీక్షించండి. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తులసి కళ్యాణాన్ని చూసి అక్షింతలను తల మీద వేసుకున్నా కూడా వెంటనే మంచి వధువు వరులతో పెళ్ళి అయితే అవుతుందన్నమాట. ఇది చాలా నమ్ముతారు అందరూ. సో తులసి కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ కళ్యాణం ఎలా చేస్తారో చూసి తీర్థప్రసాదాలను స్వీకరించి అక్షింతలను తెచ్చి మీ పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తే వెంటనే వాళ్ళకి కళ్యాణం జరుగుతుందని నమ్ముతారనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.